బీయింగ్ ఏ డాక్టర్, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి? సూసైడల్ కేసెస్ డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్నాయనేది నేను విన్నాను. అంటే డాక్టర్స్ ఎప్పుడు కూడా జనరల్ గా ఈక్వల్ టు గాడ్ లా చూస్తారు సొసైటీలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదే ప్రాబ్లం, మమ్మల్ని గాడ్ లా చూడడం పెద్ద ప్రాబ్లం. తెలియకుండానే ఒక గాడ్ సిండ్రోమ్ ని క్యారీ చేయాల్సి వస్తుంది. టచ్ చేస్తే హీల్ అయిపోవాలి, ముట్టుకుంటే తగ్గిపోవాలి. అది చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైతే అవుట్కమ్ ని ఆల్వేస్ డిజైర్డ్ గా పెట్టుకుని పని చేసామో, మీ బాడీ హీల్ అయినట్టు నా బాడీ హీల్ అవ్వదు, మీ బాడీ తీసుకున్నట్టు నా బాడీ తీసుకోదు, ప్రతి ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వదు. మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దేర్ కుడ్ బి సంథింగ్ దట్ కంప్లీట్ అవుట్ ఆఫ్ ద బ్లూ. అది మీరు ఫోర్సింగ్ చేయలేరు, బికాస్ యూర్ నాట్ రియలీ గాడ్. యూ కాంట్ ఇమాజిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అనేది. అంటే మా ఎంఎస్ ఎండీలు జాయిన్ అవుతాను కదా, ఎంబీబీఎస్ అంతా చాలా వరకు హ్యాపీగా నడుస్తుంది. చాలా మంది ప్రాబ్లమ్స్ అక్కడే స్టార్ట్ అవుతాయి ఎక్కువ. కొన్ని ఇన్స్టిట్యూట్స్ హారిబుల్గా ఉంటారు. ట్రైనింగ్లో మాకు సరైన సేఫ్ స్పేస్ ఇవ్వకపోవడం వల్ల ఇది ఇయర్స్ టుగెదర్ ఇలాగే మేము లోపల పెట్టుకుని అన్బిల్డ్ స్ట్రెస్ అండ్ కాన్స్టాంట్గా ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. ఆ డాక్టర్ బెటర్గా చేస్తున్నాడు, అతనికి ఎంత ప్రాక్టీస్ ఉంది, నాకు ఉండాలి, ఐఎమ్ ఎర్నింగ్ ఓన్లీ దిస్ మచ్, నేను ఇన్నే సర్జరీలు చేస్తున్నా, నా ఓపీ ఎంతే ఉంది, ఆయనకి కాన్స్టాంట్ ప్రెషర్, పియర్ ప్రెషర్, కాన్స్టాంట్ గాడ్ సిండ్రోమ్, నో స్పేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. డాక్టర్స్ అంటే వాళ్ళ కెరీర్ లో వాళ్ళు పీక్ స్టేజ్ కి వెళ్ళేటప్పుడు కూడా అంటే వాళ్ళ పిల్లలు పెరిగేది కూడా చూడరు, ఫ్యామిలీ లైఫ్ చాలా మిస్ అయిపోతారు, పర్సనల్ లైఫ్ అంటే ఏముండదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే డాక్టర్ గాడ్ అంటున్నారో, చిన్న మెడికల్ ఎర్రర్ మీరు అన్నట్టు జరిగితే అదే పేషెంట్ ఫస్ట్ అటాక్ చేసేది డాక్టర్.